కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు విస్తృత సేవలు అందిస్తున్న కార్యదర్శి గోస్కుల వివేకానంద అందరికీ ఆదర్శప్రాయుడై విధులు నిర్వహిస్తున్నాడని మెట్రో ఉదయం డిప్యూటీ చీఫ్ చైర్మన్ ఓదెల సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, సకాలంలో రైతులకు రుణం ఇవ్వడం, రైతు సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారికి అందుబాటులో ఉండి విధులు నిర్వహించడం చాలా గొప్ప విషయమని వారు తెలిపారు. అలాగే 2026 డైరీకి వారి యొక్క తోడ్పాటును అందించి మొట్టమొదటి ప్రకటనదారుడిగా సహకారం అందించినందుకు కార్యదర్శికి డిప్యూటీ చైర్మన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నమస్కారం. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం CEO వివేకానంద గారి దగ్గర మనం ఉన్నాం. మరి ఈ మెట్రో ఉదయం మీడియాకు వారికి ఉన్న అనుబంధం ఏంటి అంటే, మరి ప్రతి సంవత్సరం వారు చేసే పనులు అంటే రైతులకు చేసే పనులు చాలా విజయవంతంగా అడ్వాన్స్గా చేస్తూ అందరికంటే ఆదర్శంగా ముందు వరుసలో ఉంటారని మనం చెప్పవచ్చు. మరి వారికి ఈ రైతుల పక్షాన కావచ్చు, ఇటు అధికారులతో కావచ్చు, వాళ్ళ కేంద్ర బ్యాంకుతో కావచ్చు, చాలా మంచి సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తిగా మన దృష్టికి వచ్చింది. మరి రైతు సోదరులకైతే ముఖ్యంగా తన యొక్క సేవలైతే మరి వరిధాన్యం కొనుగోలు కావచ్చు, మరి దాని యొక్క రైతులకు ఇచ్చే అమౌంట్ కావచ్చు, ఆ విషయంలో కూడా వాళ్ళు ముందు వరుసలో ఉండి ప్రతి రైతుకు న్యాయం చేసే విధంగా మరి వారు రైతులను ప్రోత్సహిస్తూ మరి ప్రభుత్వం ద్వారా కూడా వారి యొక్క సేవలు మరి చాలా సమృద్ధిగా అందిస్తున్నారు. మరి అటువంటి వ్యక్తితో మనం ఉన్నప్పుడు ఒకసారి వారితో కూడా మనం మాట్లాడటం లేదు. సార్ నమస్కారం అండి. నా పేరు గోస్కుల వివేకానంద, హుజూరాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి. ఈ మీడియా రంగంలో మెట్రో ఉదయం న్యూస్ ఛానల్ అనేది మేము నిర్వహించు అనేక కార్యక్రమాలను మా రైతుల దృష్టికి తీసుకెళ్లడం మరియు ప్రభుత్వానికి ప్రజలకు ఈ మీడియా అనుసంధానమైతే మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంకా ఈ మెట్రో ఉదయం న్యూస్ ఛానల్ అనేది అభివృద్ధి చెంది అందరి మన్నలు పొందాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీరు మీ యొక్క స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తూ మరి మా యొక్క 2026 మెట్రో ఉదయం డైరీకి మొట్టమొదటిసారి ప్రకటనదారుగా మీరు నిలిచినందుకు మా యాజమాన్య తరఫున, మరి మా డిప్యూటీ చైర్మన్ మా విలేకరుల తరఫున, 2 రాష్ట్రాల విలేకరుల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సహకారం ఇలానే ఉండాలని కోరుకుంటూ